హాయ్ గాయ్స్, మేమైతే ఫిషింగ్ అని వెళ్తున్నాము ఫిషింగ్కి. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడికి వెళ్దామని చెప్పి మేము వెళ్తున్నాము చిన్నగా. చూసుకుంటూ వెళ్తున్నాం. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగుతాం అనమాట. మేము చూసుకుంటూ వెళ్తాం అనమాట. వాటర్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆగుతాము. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఎంత దూరం అయినా సరే వెళ్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మేము వెళ్తున్నాము. మళ్ళీ వేరే రూట్కి మారాము. నుంచి పొలాల నుంచి వెళ్తున్నాము. ఇక్కడ కాలాలు ఎక్కడ ఉంటే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కాలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆగుతాము. అక్కడ ఆగి ఫిషింగ్ చేస్తామని వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న కాలువలు ఉంటాయి. కాలువలు చూసుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ ఆగుదామని చెప్పి వెళ్తున్నాము. మా వీడియో ఎంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్తున్నాము. ఈ చెరువు దగ్గరికి వచ్చాము. ఇక పక్కన చిన్న కాలువ ఒకటి ఉంది. కాలువ దగ్గర ఆగుతాము. కాలువ దగ్గర ఆగి మేము చేపలకి ట్రై చేద్దాము. గ్యాస్ మేమైతే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ ఒక చిన్న కాలువ కనిపిస్తుంది. ఇక్కడ కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఫిషింగ్ అయితే వచ్చాము ఫ్రెండ్స్. మేము ఇంకా పిల్లలు దిగారు. చేపలు పట్టినాయి గైస్, నిజంగా 4 చేపలు పట్టినాయి. ఇది చిన్న కాలువ దగ్గరికి అయితే వచ్చాము మేము ఇప్పుడు. అన్నే అన్నే ఇటువైపు లేదుగా. మా బుడ్డోడు గాలం వేయటానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కాలువ ఉంది, చిన్న కాలువ కనిపిస్తుంది అనమాట. కాలువ దగ్గరికి వచ్చాము. ఇందులో వాటర్ ఉన్నాయి. అందులో చేపలు కనిపిస్తున్నాయి అంట. చూశారు పిల్లలు. అవి గాలం వేయటానికి ట్రై చేస్తున్నారు. గాలం వేయటానికి రెడీ అవుతున్నాడు. గాలంలో ఏం చేస్తున్నాడు? వాటర్లో వేయడానికి చేపల కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో గాలం కూడా తీశాడు. ఇక్కడ చెట్లు అయిన బాగా ఎక్కువగా ఉన్నాయి. కనిపిస్తున్నాయి చేపలు కనిపిస్తున్నాయి అంట అబ్బాయి. గాలానికి పిండి తీసుకుంటున్నారు. పిండి పెడుతున్నారు గాలానికి. పేపర్లో పిండి తెచ్చుకున్నారు అనమాట. వేస్తున్నారా? ఏంటి గాలం వేస్తున్నారు చిన్నగా. గాలం అయితే ఒకటి వేసాడు. చేపలకి గాలం వేస్తే చూస్తూ నించోవాలి ఎంతసేపు అయినా. ఇంకో గాలం వేస్తున్నాడు చూడు మా బుడ్డోడు. చూడండి గాయస్, గాలం వేస్తున్నాడు. అది వాటర్లో అది వేసాడు. నుంచి బుడ్డోడు టాయిలెట్ వచ్చింది, పక్క వచ్చేసాడు. అదిగో టాయిలెట్ వేసుకున్నాడు. అది టాయిలెట్ పోసుకుంటున్నాడు. అదిగో
తొందరగా రారా, మళ్ళీ చేప పట్టేసిద్దాము. పట్టుకో ఒక నిమిషం. పట్టుకో ఒక నిమిషం. గాలాలు అయితే వేసాము, చేపల కోసం వెయిట్ చేస్తున్నాము. అవి పడతాయో లేకపోతే పిండి తిని పారేసి వెళ్ళిపోతాయో. ఇదిగోండి చేపలు అయితే కనిపిస్తున్నాయి. నాకు ఒకటి గాలం. అదిగోండి అదిగోండి చేపలు కనిపిస్తున్నాయా? చాలా చిన్నగా ఉన్నాయి. అదిగోండి చాలా చిన్నగా ఉంటాయి. గప్పీస్ అనమాట. గనక కదిలి మొక్కను ఒక చోట చేపలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అయినా గాలానికి పడట్లేదు. ఇదిగోండి గాలం అయితే వేసాము. ఇదిగోండి చుట్టుపక్కల వచ్చేసి చేపలు అయితే చాలా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు. అదిగోండి అదిగోండి చేప. ఇదిగోండి మా అన్న అయితే గాలం వేస్తున్నాడు. ఇప్పుడు చేపల మ్యాటర్లోకి వచ్చేద్దాం. చాలా బుడ్డ బుడ్డ చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. అదిగోండి మా అన్నయ్య అయితే వేసాడు. అదిగోండి మందైతే ఇక్కడ ఉంది. నెట్టు తేవాల్సింది. అదిగోండి కనిపిస్తుందా? అదిగోండి దాని పక్కన చిన్న చిన్న చేపలు కూడా తిరుగుతున్నాయి. మనం పట్టిన చేపలు వద్దు. అదిగోండి చేపలు అయితే చోటే ఉంచుతున్నాను. ఏం లేదు. కొన్ని పెద్ద పెద్ద చేపలు కూడా కనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి. వీడియోలో వచ్చేసి యాక్చువల్లీ కనిపించలేదు ఎండ దెబ్బ వల్ల. అక్కడికి చాలా ఉంటాయి. అదిగోండి మాకైతే కనిపిస్తున్నాయి అక్కడ గుంపు చేపలు. మీకు కనిపిస్తున్నాయి కనపడట్లేదు చెప్పండి, కామెంట్లో చెప్పండి. మీరేమో పెద్ద పెద్ద అనుకుంటున్నారు, కాదు చిన్నయ్యే. అదిగోండి గుంపు ఎర్రలు ఉంటే బాగుండు. కొర్రమీళ్ళు కూడా ఉన్నాయి దీనిలో. అదిగోండి అదేటో పోతుంది. ఆగు ఆకుండా అదేటో పోయింది. అదిగో మా అన్న వచ్చేసి గాలం వేసాడు అక్కడ. చూసారా చేపలు ఎట్లా ఉన్నాయో? ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం. చూసారు గాయస్, చేపలు అయితే గాలాలు వేస్తున్నారు. మా పిల్లలు కష్టపడుతున్నారు కానీ ఎక్కడికో ఒక చేప కూడా పడలేదు ఇంతవరకు. ఒక చేప కూడా పడలేదు. మా పిల్లలకి ఇసుకొచ్చేసింది. అయితే సరదాగా బయటకు వచ్చాం పిల్లల్ని తీసుకొని. చేపలు పడినా పడకపోయినా ఎంజాయ్ చేస్తున్నారు శుభ్రంగా.
ఆడుకుంటున్నారు, ఫిషింగ్ చేస్తున్నారు. మా వాడైతే కూర్చొనే ఉన్నాడు, దీక్షగా చూస్తున్నాడు గాలంకి వెళ్ళి. గాలం అయితే వేసాడు నీళ్ళల్లో. చేపలు కూడా కదిలాడుతున్నాయి, కదులుతున్నాయి అన్నమాట చేపలు. కాకపోతే గాలానికి పట్టుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, సరదాగా మేము అయితే ట్రిప్కి అయితే వచ్చాము బయటికి. ఓకే గాయస్, మాకు వచ్చినందుకు చేపలు అయితే ఎక్కడ తగలలేదు మాకు గాలాలకి. పిల్లలైతే కష్టపడి చేస్తున్నారు కానీ చేపలు తగలలేదు. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియో పెడతాము.